అందరికీ నమస్కారం. రాష్ట్రంలో అరాచకం పెట్టలేకపోతూ ఉంది. రాష్ట్రం జంగల్ రాజ్యం అయింది. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తండ్రి కొడుకులు ఇద్దరు కలిపి ఈ రాష్ట్రాన్ని అరాచకం చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరి సమక్షంలో మరి జరుగుతున్నటువంటి దాడులు మాజీ మినిస్టర్లను లేదు, మాజీ ఎమ్మెల్యేలను లేదు, ఒక ముగ్గురు మినిస్టర్ల మీద, మాజీ మినిస్టర్ల మీద, ముగ్గురు మాజీ ఎమ్మెల్యేల మీద మరి అరాచకాలు చేశారు. నిన్న చూసాం, అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాదాపుగా 6 గంటల సమయం మొత్తం కూడా దాడి చేశారు. 6 గంటల సమయం పాటు. ఈరోజు మళ్ళీ జోగి రమేష్ గారి ఇంటి మీదకి వెళ్ళి తన ఇంటిని పెట్టెలు పేసి తగలబెట్టడం జరిగింది. అంటే రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటూ ఉన్నారు? పోలీసు వ్యవస్థ దగ్గరగా ఉండి పోలీసులందరూ కూడా అక్కడ కాపలా కాస్తూ పోలీసు సమక్షంలో ఈ దాడులు జరుగుతున్నాయంటే మరి డీజీపీ గారు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మీరు ప్రజలకు రక్షణ కల్పించాలి, మంత్రులకు రక్షణ కల్పించాలి, మాజీ ఎమ్మెల్యేలకి మంత్రులకి రక్షణ కల్పించినటువంటి ఈ డీజీపీ కానీ, ఎస్పీలు కానీ, డిఐజీలు కానీ, డిఎస్పీలు కానీ ఏం చేస్తూ ఉన్నారు? ముద్దు నిద్ర ఎందుకు చేస్తూ ఉన్నారు? దీని మీద కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా మారణ హోమాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ చూసినా దౌర్జన్యకాండాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ చూసినా అరాచకాలు పెట్టలేకపోతూ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. కేంద్ర హోమ్ మినిస్టర్ గారు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఇంకా ఘోరాతి ఘోరమైనటువంటి దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా ఒక ప్రణాళికబద్ధంగా జరుగుతూ ఉంది. ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతూ ఉంది. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ జరగలేదు, ఎటువంటి కొవ్వు పదార్థాలు కలవలేదని రిపోర్ట్లు ఎప్పుడైతే వచ్చాయో దానిని వాళ్ళు డిఫెన్స్ చేయలేక ప్రజల్లో చులకన భావం ఏర్పడిందని, హిందూ భక్తుల మెదల్లో వీళ్ళు మరి చులకన భావం ఏర్పడిందని, హిందూ భక్తులందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని తిడుతున్నారని వీళ్ళు ఆక్రోశంతో, కోపంతో ఎదురుదాడికి ఈ రోజున తెగబడుతూ ఉన్నారు. ఎందుకంటే నిన్న మనం చూసాం, కూటమికి సంబంధించిన